హలో మై డియర్ పీపుల్. వెల్కమ్ బ్యాక్ టు ఈటబుల్ కిచెన్. ఈ హాట్ సమ్మర్‌లో మనకి చల్లగా ఏదైనా తాగాలనిపిస్తే ముందుగా గుర్తొచ్చేది వాటర్ మిలన్ కదండీ! తినాలన్నా, తాగాలన్నా వాటర్ మిలన్ అయితే కూల్‌గా బావుంటుంది కదా! తాగడానికి. దీనికోసం మనమైతే వాటర్ మిలన్ తీసుకొని జ్యూస్ అయితే ప్రిపేర్ చేద్దాము. జ్యూస్ అయితే మనం నేచురల్‌గా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీగా ఉంటుందండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అలాగే చేయండి. మనం ఫాలో పుచ్చకాయ చేయండి. కొనేటప్పుడు గూడా జాగ్రత్తగా చూసి తీసుకోవాలండి. ఎందుకంటే పుచ్చకాయకి కూడా కలరు, అలాగే స్వీట్‌నెస్ కూడా యాడ్ చేసే ఇంజెక్షన్స్ అనేవి చేస్తారంట. ఇవైతే గనక చాలామంది చెప్తున్నారు కదా! న్యూస్‌లో కూడా, యూట్యూబ్‌లో వీడియోస్‌లో కూడా వస్తున్నాయి. అలా కూడా మనం చెక్ చేసుకోవాలండి తీసుకునేటప్పుడు కూడా. ఓవర్ కలర్ ఉన్నవైతే మీరు తీసుకోకపోవడమే మంచిది. మనకి నేచురల్ స్వీట్‌నెస్ ఉన్నవి అనుకోని చెక్ చేసుకొని ఒకసారి ఎలాగో వాళ్ళు కట్ చేస్తారు కదండీ! ఒక పీస్ మనకి చూపిస్తారు కదా! అర్థమవుతుంది కదా! అవి నేచురల్‌గా ఉన్నాయో లేదో మీరు ఐడెంటిఫై చేసుకొని తీసుకోండి. ఎందుకంటే మన హెల్త్‌కి ఆల్రెడీ అన్నీ కూడా మందులు కొట్టేసి నేచురల్‌గా పెరగకుండానే ఉంటున్నాయి. ఏవో ఒక పెస్టిసైడ్స్ కొట్టడం వల్ల. సో, మనం తీసుకునేదే హాఫ్ ఆఫ్ ది మంచి ఫుడ్ కాదనమాట. సో, తీసుకున్న వాటిలోనే మనం బెస్ట్ తీసుకుంటే మనకి హెల్త్‌కి కూడా మంచిది. అలాగే వాటర్ మిలన్ అనేది మనకి ఎండ నుంచి ఎండ తాపం అంటే దాహాన్ని తీర్చడానికి, అలాగే మన స్కిన్‌కి కూడా చాలా గ్లోనిస్తుందండి. మీకొక విషయం తెలుసా? మనకి వాటర్ మిలన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ముడతలు అనేవి తక్కువొస్తాయన్నమాట. అంటే తక్కువ అంటే ముడతలు పడతాయి గదండీ చర్మం మీద. ముడతలు పడకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అలాగే మనకి విటమిన్ ఏ కూడా మనకు అందుతుందనమాట వాటర్ మిలన్ వల్ల. సో, దీనివల్ల మనకి చాలా ప్రయోజనాలున్నాయండి. అలాగే ఎవరైనా సరే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు వాటర్ మిలన్ తీసుకోవచ్చా అనే డౌట్ ఉంటుంది కదా! డైరెక్ట్ నేచురల్‌గా ఎవరైనా సరే ఫ్రూట్స్ తినగలిగి అరాయించుకునే వాళ్ళు మార్నింగ్ టైము బ్రేక్‌ఫాస్ట్‌కి బదులు ఈ వాటర్ మిలన్ కూడా తీసుకోవచ్చు. చక్కగా మనం ముక్కలుగా కట్ చేసేసుకొని ఇవి బ్లెండర్‌లో వేసుకోవాలండి. వేసుకొని మనం బ్లెండ్ చేసుకుంటే గనక మంచిగా జ్యూస్ అయిపోతుంది. నేనైతే వాటర్ యాడ్ చేయనండి. డైరెక్ట్‌గా జ్యూస్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేస్తాను. మనకి లాస్ట్ జస్ట్ పల్ప్ ఉంటాయి కదండీ! కొంచెం వేస్టే పోతుంది. మొత్తం అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకుంటే జ్యూస్ వచ్చేస్తుందనమాట. గింజలు గానీ, ఏదైనా చిన్న పొట్టుంటే గనక వచ్చేస్తుందనమాట. అది తాగేయొచ్చు. మా పిల్లలు ఏదన్నా మళ్ళీ పలుకులాగా ఆ పప్పు ఉంటది కదండీ! ఆ సీడ్స్ ఉంటాయి కదా! అవి తగులుతాయని నేనైతే స్ట్రెయిన్ చేసేస్తున్నాను. స్ట్రెయిన్ చేసేసేయండి మొత్తం దిగిపోతుంది. చక్కగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. దీనిలో ఏ స్వీట్‌నెస్ అవసరం లేదండి. నేచురల్ షుగర్స్‌తో ఇలాగా స్వీట్‌గా ఉంటుంది కాబట్టి ఎలాగో వాటర్ మిలన్ అనేది నేనైతే షుగర్ కానీ, మిల్క్ కానీ ఏది యాడ్ చేయట్లేదు. ఇలా డైరెక్ట్‌గా తీసేసైతే పిల్లలకిస్తున్నానండి నేనైతే. మేము కూడా ఇలాగే తీసుకుంటాము. షుగర్స్ అయితే అసలకి యాడ్ చేయను. మీరు కూడా మీ పిల్లలతో, మీ కుటుంబ సభ్యులతో ఇలా చేసుకొని ఎంజాయ్ చేస్తారని, ఆరోగ్యంగా ఉంటారని నేను కోరుకుంటున్నానండి. నా వీడియోస్ వాచ్ చేస్తూ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.